హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా రిమూవ్ చేయాలంటే ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీ మొబైల్ ఫోన్లో కైన్ మాస్టర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చేసుకుంటే ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేయండి. క్రియేట్ న్యూ, తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఆస్పెక్ట్ రేషియో లాంగ్ వీడియో 16:9 మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. దాని గురించి ఇమేజ్ అసెట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని మనకు నచ్చిన ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఆ తర్వాత మనకు ఒక ఇమేజ్ కావాలి కాబట్టి మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దానికోసం నేను డౌన్లోడ్ అనే ఆప్షన్, అంటే నా ఫోన్లో ఉన్న డౌన్లోడ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి నేను ఇక్కడ నాకు నచ్చిన ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ హీరో పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ అయితే తీసుకుందాం. సో నేను దీని గురించి ఇక్కడ క్లిక్ చేశాను. సో ఇది పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ అండి. దీని బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు మనం రిమూవ్ చేయాలి. ఏ విధంగా చేయాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. అదేవిధంగా ఇక్కడ మరొక ఫోటో అయితే తీసుకుందాము. దాని గురించి నేను నా మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఒక ఇమేజ్ని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నా మొబైల్ ఫోన్లో రంభ గారి ఇమేజ్ ఉంది. సో నేను అదైతే తీసుకున్నాను. తీసుకొని ఇలా డ్రాగ్ చేసుకొని మనకి నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కింద కార్నర్లో డ్రాగ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఇమేజెస్కి బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేసుకోవాలి. దాని గురించి ఈ ఫోటోని ఒకటి క్యాప్చర్ చేశాను. ఈ విధంగా చేసిన తర్వాత కైన్ మాస్టర్ యాప్ నుంచి బ్యాక్ వచ్చేయాలి. సో ఈ విధంగా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. మీ ఫోన్లో లేకపోతే దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఆ తర్వాత సెర్చ్ బార్లో remove.bg అని టైప్ చేసినా కానీ సరిపోతుంది. ఈ విధంగా టైప్ చేసి సెర్చ్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత అప్లోడ్ ఇమేజ్, అంటే మనం ఏ ఇమేజ్కి అయితే బ్యాక్గ్రౌండ్ తీయాలి అనుకుంటున్నామో దాన్ని ఇక్కడ మనం అప్లోడ్ చేసుకోవాలి. దాని గురించి పవన్ కళ్యాణ్ రంభ కలిసి ఉన్నటువంటి ఈ ఫోటోని అయితే ఇప్పుడు మనం అప్లోడ్ చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అంటే ఏంటి, ఆల్రెడీ రిమూవ్ అయిపోయింది చూడండి. రిమూవ్ అయిపోయిన తర్వాత ఆ ఇమేజ్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత గూగుల్ క్రోమ్ నుంచి బ్యాక్ వచ్చేసేసి తర్వాత కైన్ మాస్టర్ యాప్ను ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా కైన్ మాస్టర్ యాప్ను ఓపెన్ చేసుకొని క్రియేట్ మీద క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో 16:9, మనం లాంగ్ వీడియో చేస్తున్నాం కాబట్టి 16:9 మీద క్లిక్ చేసుకొని క్రియేట్ మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత ఇందాక మనము ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలుసుకున్నాం. కానీ ఈ రిమూవ్ చేసిన ఆ 2 ఇమేజెస్కి ఒకే బ్యాక్గ్రౌండ్ ఎలా పెట్టాలి ఇప్పుడు తెలుసుకుందాం. దాని గురించి నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను. మీరు కూడా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత ఇందాక మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఆ 2 ఇమేజెస్ అనేవి ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలి. దాని గురించి దాని మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. చూడండి, మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని మనకు నచ్చిన ఇమేజెస్కి మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రూపంలో మనకు నచ్చిన ప్లేసెస్ కూడా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ ఇమేజ్ కావాలనుకోండి, తాజ్మహల్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని ఈ ఇమేజెస్ అక్కడ సెట్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని మన ఇమేజెస్కి సెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత క్యాప్చర్ అండ్ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో